రానన్నారా? రాధికకు నీకు కేవలం ఆకారంలో తప్ప ఆంతర్యంలో తేడా లేదని తెలియని ఆ మూర్ఖులు నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని గుర్తించి తిరిగి వచ్చే రోజు వస్తుంది. అవును లాయర్ గారు, మేం పెట్టిన గడువు పూర్తయిపోయిన బ్రహ్మనాయుడు గారు గీతను మా శ్యాంబాబు దగ్గరికి పంపించలేదు. అందుకే నేను కోర్టుకు ఎక్కుతున్నాను. వారు చెప్పుకునే సంజాయిషి కోర్టుకు వచ్చి చెప్పుకోవాల్సిందిగా మీరు మా తరఫున నోటీస్ ఇవ్వండి. మీకు కావలసినంత డబ్బు బ్లాంక్ చెక్ మీద వేసుకోండి. అక్కర్లేదు, ఈ కేసు నేను వాదిస్తున్నాను. మా తృప్తి కోసం ఇది ఉంచండి. అక్కర్లేదని చెప్పానుగా. ఈ కేసు నా కోసం వాదించుకుంటున్నాను. మీరు వాదించడం అంటూ జరిగితే మేము తప్పకుండా గెలుస్తాం. వస్తాం. నమస్తే. వస్తామండి. రఘు, ఏమిటిది? మీ అన్నయ్య గారికి వ్యతిరేకంగా కేసు వాదిస్తావా? మా కుటుంబానికి మంచి జరుగుతుందనే నమ్మకంతోనే నేను ఈ కేసు వాదిస్తున్నాను. ఈ కేసులో నేను గెలిచి గీత శ్యాంబాబు ఇంటికి వెళ్తే విడిపోయిన మా కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది. అందుకే రాదా, అందుకే ఈ కేసు టేకప్ చేశాను. రిజిస్టర్ పోస్ట్ వచ్చింది మేడం. గీత, ఏమిటది? మీకు నోటీస్ వచ్చిందండి. ఎవరి దగ్గర నుంచి? కె రఘునాథ్, పిఏపిఎల్, మీ తమ్ముడి దగ్గర నుంచి. చదువు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బ్రహ్మనాయుడు గారికి, అయ్యా, మీరు నా క్లయింట్ అయిన శ్యాంబాబు భార్య గీతను. ఆగిపోయామే. చదువు. 14/10/85 తేదీన సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మరుక్షణం బలవంతంగా తీసుకుపోయి మీ ఇంట్లో బంధించి ఉంచారని నమ్మి ఈ నోటీస్ జారీ చేయడమైనది. తక్షణం మీరు ఆమెను సదరు శ్యాంబాబు గారి దగ్గరికి తిప్పి పంపనీయడల మేము తీసుకునే సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురని తెలియజేస్తున్నాము. కె రఘునాథ్, పిఏపిఎల్. శభాష్ రఘునాథ్, శభాష్. తండ్రి గారి ఆశయం నెరవేర్చడానికి నిన్ను లాయర్ని కమ్మని నేనే సలహా ఇచ్చాను. ఈరోజు నువ్వే నాకు నోటీస్ ఇచ్చావు. గీత, పురాణాల్లో అన్నదమ్ములు రాజ్యాల కోసం పోట్లాడుకున్నారు, బాలమరుదులు మాట పట్టింపు కోసం పోట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ఈ అన్నదమ్ములు ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలుసా? ఇద్దరు పసిబిడ్డల్ని కాపాడడానికి వచ్చిన ఒక స్త్రీ కోసం. బట్ గీత, న్యాయానికి చట్టానికి జరగబోయే ఈ ధర్మ పోరాటంలో నేనే గెలుస్తాను. చిన్న అన్నయ్యకే నోటీస్ ఇచ్చేంత గొప్పవాడు అయ్యావరా. ఓకే ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఇట్సెల్ఫ్.
మొట్టమొదటిసారి నల్లకోటు వేసుకుని కేసు వాదించబోతున్నాను. మీ ఆశీస్సులు కావాలి. ఏమని ఆశీర్వదించను? ఓడిపోమనా గెలవమనా? ఏదైనా పర్వాలేదు. నేను ఓడిపోతే మా అన్నయ్య పరువు నిలబడుతుంది, నేను గెలిస్తే మా కుటుంబం పరువు నిలబడుతుంది. కానీ నువ్వు ఓడిపోతే ఒక అన్న హృదయం విలవెల్లాడిపోతుంది, నువ్వు గెలిస్తే ఒక వదిన గుండె గెలగెల్లాడిపోతుంది. అందుకే నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాను. మిస్టర్ రఘునాథ్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ రానర్. బ్రహ్మనాయుడు గారు, గీత మీకేమవుతుంది? భార్య. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఆమె విడుదలైన రోజున. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? సెంట్రల్ జైలు బయట. ఎవరి సాక్షిగా? ఆత్మ సాక్షిగా. చూడండి బ్రహ్మనాయుడు గారు, గీత తన భార్య అని మీరు బలవంతంగా ఎత్తుకుపోయి మీ ఇంట్లో నిర్బంధించారని, తనకు న్యాయం చేయమని శ్యాంబాబు కోర్టు వారిని అర్థించాడు. దీనికి మీ సమాధానం? గీతకి శ్యాంబాబుకి జరిగింది పెళ్లి కాదు. అది పెళ్లి కాదని ఎవరు చెప్పారు మీకు? ఆమె గతాన్ని తెలుసుకుంటే అది పెళ్లి కాదని నిజం మీకే తెలుస్తుంది. అయ్యా జడ్జి గారు, ఆమె గతాన్ని పరిశీలించాలంటే ముందు బ్రహ్మనాయుడు గారిని ఎస్పీ ఉద్యోగం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే సాక్షుల్ని భయపెట్టి కేసును వారికి అనుకూలంగా మార్చేస్తుంటారు. ఈ కేసు పరిష్కరింపబడాలి అంటే గీత అసలు జైలుకి ఎందుకు వెళ్ళింది, అప్పటికి శ్యాంబాబుతో ఆమెకి సంబంధం ఏమిటి అనే విషయాలకి ఆధారాలు సంపాదించాలి. అందుకు బ్రహ్మనాయుడు గారి ఎస్పీ హోదా అడ్డుగానే ఉంటుంది. కనుక ఈ కేసు పూర్తయ్యే వరకు ఆయన్ని సస్పెన్షన్ లో ఉంచాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Agreed. The court will recommend to the police department as suggested by the defense counsel. Yes. ఆ ఎస్పీ బ్రహ్మనాయుడు కాకి బట్టలకి దూరం అయ్యాడు. ఇక జైలుకెళ్లి సత్తుపళ్లంలో జొన్న సంకటి తినడం మాత్రమే మిగిలింది. గీత, నన్ను క్షమించి ఇంట్లోంచి పంపించివేయండి అని అడగడానికి వచ్చావు కదూ, కానీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. కాదండి, అయిన వాళ్ళందరూ మీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు నేను రాతి బొమ్మలా కన్నీళ్లు కార్చాను. కానీ ఏ వృత్తి మిమ్మల్ని సంఘంలో దేవుడిగా నిలబెట్టిందో, ఏ పదవి నేరస్తుల గుండెల్లో సింహస్వప్నంలా మిగిలిపోయిందో, ఆ వృత్తికి ఆ పదవికి మీరు దూరం అయిపోయారు. ఈనాడు అవి నాకు దూరం అయ్యాయి సరే, నువ్వు నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేస్తావా? నేను ఇంట్లో ఉండబట్టే మీరు ఒంటరి వాళ్ళు అయ్యారు. నేను ఇక్కడున్న ఒక్కొక్క క్షణం మీకు అనర్థాలు తెచ్చి పెడుతుందన్న భయంతో నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నాను. ఈ అభాగ్యానికి లంకంత ఇంట్లో ఒక మూల ఇంత చోటిస్తే భరించలేని ఈ సంఘాన్ని చూసి వెళ్ళిపోతున్నాను. నా మూలంగా లక్ష్మణుడు లాంటి మీ తమ్ముడు మీకు దూరం అయిపోయినందుకు వెళ్ళిపోతున్నాను. నా మూలంగా మీ పిల్లలు అనాథులు కాకూడదని వెళ్ళిపోతున్నాను. మీ అనుమతి లేకుండా వెళ్ళిపోతున్నందుకు, మిమ్మల్ని కాదన్నందుకు నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తానో, ఏ పాపాన్ని పడతానో నాకే తెలియదండి. కానీ ఈ సంఘం మిమ్మల్ని చూసి వెక్కిరించకూడదని, మీ వాళ్ళు మీకు దగ్గర అవ్వాలని, వాళ్ళు మీరు ఈ సంఘంలో తలెత్తుకు తిరగాలని నేను వెళ్ళిపోతున్నాను. నన్ను అర్థం చేసుకోండి, నన్ను క్షమించండి.
రావణ బ్రహ్మతన ఆత్మలింగము బాసి ఖండిత హృదయాన ఖండ తాళము రేగి పలికించిన రుద్రవీణ నా వాళ్ళు నా కళ్ళు నా వాళ్ళు నా కళ్ళు నా పంచ ప్రాణాలు మమకార పాశాలు మంట గలిపిన వేళ ఈ రుద్ర భూమిలో జీవచ్ఛవముగా పలికించిన మృత్యువీణ ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన అన్ననన్న మాట మరచి అభినవ లక్ష్మణుడు న్యాయపు న్యాయవాద దీక్షా దీక్షితుడు తోడ బుట్టి తోడ పెరిగి తోడై ఉండేవాడే పసిపాపల తోడైనా మిగలకుండా చేస్తుంటే భగ్న హృదయ బడబాలల భుగ్న రక్త గీతికలే పాడుతున్నది నాడి బ్రతుకు వీణ పాడుబడిన కోవెలంటి జీవితానా ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన తనువే తాలించిపోయే తల్లి అయిన ఇల్లాలు తల్లి ప్రేమ కురిపించను తాళిలేని ప్రియురాలు నా ఇంటికి నా కంటికి దీపమైన దేవతే తామసించి ఆగ్రహించి తరలి వెళ్ళిపోతుంటే గాజులనే పగులగొట్టి కుంకుమనే తుడిచిపెట్టి జ్వలిత విలయ నిలయంలో చల్లి వెళ్ళి పొమ్మని పలుకుతోంది నా జీవన్ మరణ వీణ ఎదరగిలే చితిమంటల దహన వీణ ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన ఇది నాకు విధి శోధన కడలేలి ఆవేదన